morning, sir. Good morning. Please proceed. How are you? Fine, sir. ఏం పాత్ర గారు ఎలా ఉన్నారు? మార్కెట్ పరిస్థితులు ఏంటి? బాగానే ఉన్నాం సార్. వర్షాలు తక్కువ సార్. వర్షాలు తక్కువగా ఉన్నాయి. గుడివాడ ఏరియాలో బాగానే ఉన్నాయి. గుడివాడ ఏరియాలో బాగున్నాయండి. అక్కడే కొద్దిగా బిజినెస్ వస్తుందండి. తక్కువ ఏరియాలో కొద్దిగా స్లోగా ఉంది సార్. లేకపోవడం వల్ల, వర్షాలు లేకపోవడం వల్ల డ్రాట్ బాగా ఉంది ఈ సంవత్సరం. దానివల్ల ప్రాబ్లంగా ఉంది సార్. ఓకే, రామరావు మీ పరిస్థితి ఏంటి? బాగుంది సార్. కాబట్టి ఆర్గాబోలును ఇంటికి ఆర్డర్ చెప్పాను సార్, రాలేదు. అది కొంచెం షాక్స్ వస్తే కొంచెం ఈ సంవత్సరం పర్లేదు సార్, బాగానే చేస్తాం. క్లైమేటిక్ కండిషన్స్ కొంచెం ఘాట్గా ఉంది అంటారు. అవును సార్, మీ పద్ధతి ప్రకారం. అవును. నరసింహ గారు మీరు? అది ఇప్పటివరకు బాగానే ఉంది సార్. కొంచెం మ్యాంగో మీద ప్లాన్ చేస్తున్నాం సార్. ఇక స్టాఫ్ కొంచెం లేకుండా ఉంది సార్. కొంచెం స్టాఫ్ ఒకటి అవసరం ఉంది సార్. ఇబ్బంది లేదు సార్. మీది రంజిత్ ఎలా ఉంది? ఇప్పటి వరకు మా ఏరియా అంతా డాట్ కండిషన్ సార్. ఇప్పుడంతా ఈ మంత్ నుంచి మ్యాంగో స్టార్ట్ అయింది. దాని మీద కొద్దిగా బిజినెస్ ప్లాన్ చేస్తున్నాం సార్. ఓకే, మనకి హాఫ్ ఇయర్ అయిపోయింది. మీ బిజినెస్ రివ్యూ ఒకసారి చూస్తే, మీరు ఇచ్చినటువంటి రివ్యూ ప్రకారం చూస్తే అంతా ఏం బిజినెస్ లేదండి. ఏం చేశారండి మీరు? స్టార్టింగ్లో మనం అనుకున్న క్రైటీరియాస్ ఏంటి, మీరు చేసింది ఏంటి? ఫార్మర్స్ ఫోన్ చేస్తే మీరు సరిగా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, సరైనటువంటి రెస్పాన్స్ లేకపోవడం, డెమోస్ ఏం చేశారు, ఫార్మర్ మీటింగ్స్ ఏం చేశారు, మీరు ఇచ్చిన క్రైటీరియాస్ ఏం ఫిల్ అవ్వలేదు. ఫిల్ అవ్వకుండా మీరు కండిషన్స్ బాగలేవు అంటే మీకు ఎలా బిజినెస్ అయిందంటే, మనం కొన్ని చేసాం. మీ అందరు రివ్యూ, టోటల్ రివ్యూ ఉంది ఇక్కడ. కొన్ని ఫార్మర్ మీటింగ్స్ 100 పెట్టాల్సి 50 పెట్టారు. డెమోస్ చేయాల్సింది 5 చేశారు. ఫార్మర్స్కి ఫోన్ చేస్తే రెస్పాన్సిబిలిటీ లేదు సరిగా. ఇప్పుడు ఈరోజు ఫోన్ చేస్తే రేపు ఫోన్ చేయటం మీరు. తర్వాత యాక్చువల్గా డిమో చేసిన తర్వాత రెయిన్ పడలేదండి 2-3 ప్లాట్లలో. దానివల్ల కొంచెం మనకేంటంటే అనుకున్న రిజల్ట్ ఒక ఏరియాలో పడదండి. ఒక దగ్గర గురించి చెప్తే ఒక ఏరియాలో పడదు, ఒక ఏరియాలో పడ్డ దగ్గరికి వెళ్ళిపోవాలి. పొటెన్షియల్ వల్ల ఫార్మర్స్ మీటింగ్ పెట్టినా రావట్లేదు సార్ ఎవరు. అది ఒకటి ప్రాబ్లం బాగా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఈ డ్రాట్ కండిషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఆ ప్రాబ్లం వల్ల మీటింగ్లు పెట్టినా, మొబైల్ టెంట్లు పెట్టినా ఎవరు కూడా అక్కడ రావట్లేదు సార్. ఓకే, ఏది నీ రివ్యూ చూస్తే హాఫ్ ఇయర్కి 45% అయింది, 35% అయింది, ఆయనదేమో 50% అయింది, ఆయనదేమో 70% అయింది. ఎవరిదే ఓవరాల్గా చూస్తే 50% ఎవరు క్రాస్ అవ్వలేదు. మనం ఇయర్ స్టార్టింగ్లో ఏమనుకున్నాం, కరెక్ట్గా మీటింగ్స్ పెట్టుకోవాలి, ఫార్మర్స్ మీటింగ్స్, డెమోస్, తర్వాత ఫీల్డ్ డేస్, కలెక్షన్ చేయాలి. మర్చిపోయిన అసలు కరెక్షన్స్ లేవు. నెక్స్ట్ ఆఫ్ సీజన్కి మనం అనుకున్నటువంటి క్రైటీరియాస్ అన్ని మీరు ఫుల్ఫిల్ చేయండి. ఆటోమేటిక్గా బిజినెస్ అదే వస్తుంది. ఫార్మర్స్ మీటింగ్ డెమో చేయండి, ఫీల్డ్ డేస్ కండక్ట్ చేయండి, కలెక్షన్స్ దగ్గర జాగ్రత్తగా ఉండండి, ఆర్డర్స్ జాగ్రత్తగా పెట్టుకోండి. ఇంకోటి మన క్రెడిట్ డేస్ మీకు ఐడియా ఉంది కదా, ఇంకో ఇక్కడ అది కూడా చూసారు. క్రెడిట్ డేస్ చాలా ఎక్కువగా పోయింది, బిజినెస్ తక్కువగా ఉంది, క్రెడిట్ డేస్ అన్ని కూడా ఎక్కువగా ఇస్తున్నాం. ఎలా అయితే కంపెనీ చాలా నష్టాల్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి మీరు ఈ నెక్స్ట్ హాఫ్ ఇయర్కి మనం జాగ్రత్తగా మన క్రైటీరియాస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా బాగా ఫుల్ఫిల్ చేసుకుంటే ఆటోమేటిక్గా బిజినెస్ వస్తుంది, మన కంపెనీకి కూడా ప్రాఫిట్ రావడానికి అవకాశం ఉంది. మీరు మాకు ఇచ్చే సపోర్ట్కి చాలా థ్యాంక్స్ సార్. మీ సపోర్ట్ మేము తీసుకొని 100% కూడా మా టార్గెట్లు పూర్తి చేస్తాం సార్. ఇది మరి మాకు కొంచెం ల్యాక్ ఆఫ్ స్టాఫ్ ఉన్నారు సార్. కొంచెం అది మీరు పెద్ద మనసుతో దృష్టిలో పెట్టుకొని కొద్దిగా చేస్తే కనుక మాకు 100% అవుతుంది. టైమ్లీ సప్లైస్ రావట్లేదు సార్. ఏదైనా మనం కొంచెం ఏదైనా ప్రోడక్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంటే క్రాప్ మీద అది రాకపోయేటప్పటికి మళ్ళీ ఫార్మర్ వేరే డైవర్ట్ అయిపోతున్నారు సార్. ఆ ప్రోడక్ట్ కూడా జీప్ క్యాంపెయిన్ అది కూడా మేము కొద్దిగా పెట్టి గ్యారెంటీగా మార్చ్ ఎండింగ్ కల్లా 100% కూడా మనం తీసుకున్న టార్గెట్ను 100% మేమందరం కూడా కలిసికట్టుగా చేసుకుని 100% ఫుల్ఫిల్ చేస్తాం సార్. మీ వైపు నుంచి నేను ఏదైతే కోరుకుంటున్నానో అవన్నీ మీరు ఫుల్ఫిల్ చేయండి. నా వైపు నుంచి మీకు ఏం కావాలో అడగండి, అవన్నీ కూడా మీకు ఫుల్గా సఫిషియెంట్గా మీకు సప్లై చేస్తాను. ఎక్కడ కూడా ఏమి తేడా రాయన్నా, జీప్ క్యాంపెయిన్ కావాలన్నా, లేకపోతే సప్లైస్లో తేడా ఉన్నా, ఇప్పుడు మీరు న్యూ లిటరేచర్ అడిగారు, న్యూ ప్రొడక్ట్ లిటరేచర్, అవి కూడా చేస్తాను. మీటింగ్స్లో మనం రెగ్యులర్గా మన టీం కన్నా కూడా ఏదైనా టెక్నికల్ పర్సన్స్ని కొంచెం ఎక్కువగా రిక్రూట్ చేసి మనం విలేజ్ మీటింగ్స్లో వాళ్ళ ద్వారా మనం టెక్నికల్ మెసేజ్ పంపితే కొంచెం మనకి రిటర్న్స్ ఎక్కువ వస్తుంది సార్. ఆ విధంగా కూడా కొంచెం సపోర్ట్ చేసి మీకు అన్ని రకాలుగా టెక్నికల్గా, ప్రొడక్ట్ వైజ్గా, లిటరేచర్ వైజ్గా అన్ని సప్లై చేస్తాను. నెక్స్ట్ హాఫ్ ఇయర్కి మనం ఇప్పుడు మైనస్లో ఉన్న టార్గెట్ ప్లస్ నెక్స్ట్ హాఫ్ ఇయర్ టార్గెట్ మొత్తం 100% అచీవ్ అవుదాం. ఓకేనా?